ఏమో అనుకున్నా కానీ, ఒక పక్క యాక్షన్ ఫిల్మ్ అంటే ఇలానే ఉంటదేమో మావ. లిటరల్లీ 'కిల్' మూవీ చూస్తున్నప్పుడు ఈ థాటే నా మైండ్‌లో తిరుగుతుంది మావ. సోషల్ మీడియాలో ఇచ్చిన హైప్‌కి 'కిల్' మూవీపై బాగా ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. ఇంకా అంత ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న మూవీ ఓటీటీలో రిలీజ్ అయితే ఆగుతామా? వెంటనే షో వేసాం మావ. నిజంగా మూవీ చుట్టూ క్రియేట్ అయిన హైప్‌కి ఈ మూవీ పర్ఫెక్ట్‌గా న్యాయం చేసింది. అసలు మన ఇండియాలో ఇలాంటి బ్రూటల్ అండ్ వైలెంట్ ఫిల్మ్ వస్తదని అస్సలు అనుకోలేదు మావ. ఎందుకంటే మూవీలో ఫైట్లు అంత వైలెంట్‌గా ఉంటాయి. ఈ సినిమా యాక్షన్ జోనర్ ఫిల్మ్ లవర్స్‌కి అయితే పండగే మావ. కావాల్సినన్ని ఫైట్లు ఉన్నాయి 'కిల్' సినిమాలో. మళ్ళీ అవి పర్పస్ లేకుండా వస్తాయంటే లేదు మావ. ప్రతి ఫైట్‌కి ఒక వ్యాలిడ్ రీజన్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఫిల్మ్ అంతా ట్రైన్లోనే ఉంటుంది. ఫస్ట్ టైం ట్రైలర్ చూసి ఒకే ప్లేస్లో 2 అవర్స్ డైరెక్టర్ మనల్ని అసలు ఎలా హుక్ చేస్తాడు అన్న డౌట్ ఉంది. కానీ ట్రైన్లో జరిగే ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు మామ మనకి. బోర్ కొట్టడం పక్కన పెడితే ట్రైన్ బోగీస్లో ఉండే అన్ని ప్రాపర్టీస్ని వాడేశారు సినిమాలో. టాయిలెట్స్లో ఉండే కమోడ్స్ నుంచి డోర్ వరకు ఏ వస్తువుని మిస్ చేయలేదు మామ. ఒక్కో ఫైట్ అయ్యే కొద్దీ మనతో పాటు అవతలున్న విలన్ గ్యాంగ్ కూడా టెన్షన్ ఫీల్ అవుతారు మామ. ఒక పాయింట్లో హీరో ఆ ఆపోజిట్ గ్యాంగ్కి ఇచ్చే షాక్కి అందరికీ ప్యాక్ అయిపోతాయి. ఇంతకీ స్టోరీ చెప్పలేదు కదా, మీకు ట్రైలర్ చూస్తేనే ఒక ఐడియా వస్తుంది మామ. బట్ అయినా కానీ చిన్న ప్రిమైజ్ ఇస్తా. మన హీరో ఒక ఆర్మీ కమాండో. ఒకరోజు ఢిల్లీకి ట్రైన్లో రావాల్సి వస్తుంది హీరోయిన్ వల్ల. కానీ అదే ట్రైన్ బోగీస్లోకి బందిట్స్ అదే మా దొంగలు వస్తారు. అప్పుడు స్టార్ట్ చేస్తాడు మన హీరో వార్ని. ఇంకప్పటి నుండి క్లైమాక్స్ వరకు సినిమా అంతా బందిట్స్ వర్సెస్ హీరో అన్నట్టు ఉంటుంది. అసలు ఈ రేంజ్లో హీరో ఎందుకు రియాక్ట్ అయ్యాడు అన్నది మీరు మూవీ చూసే తెలుసుకోవాలి మామ. మూవీ స్టార్ట్ అయిన 10 minutes లోపే స్టోరీలోకి వెళ్ళిపోద్ది సినిమా. కొంచెం కూడా టైం తీసుకోలేదు మామ డైరెక్టర్ ఆ వరల్డ్ని ఇంట్రడ్యూస్ చేయడానికి. మనం కూడా అదే రేంజ్లో ఇన్వాల్వ్ అవుతాం. సినిమా చూస్తున్నప్పుడు కొంతసేపు ఇంకా ట్రైన్స్లో ఏసీ బోగిల్లోకి ఎక్కకూడదన్న రేంజ్లో ఇంపాక్ట్ ఇచ్చింది మామ ఈ 'కిల్' సినిమా. మెయిన్ లీడ్స్గా చేసిన లక్ష్య అండ్ అదర్ యాక్టర్స్ వాళ్ళు 100% ఇచ్చారు అని మనకి మూవీ స్టార్ట్ అయిన వెంటనే అర్థమైపోద్ది. అసలు మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ అంటే అది యాక్షన్ కొరియోగ్రఫీ మామ. అసలు ఏ ఫైట్ సీన్ కూడా రిపిటేటివ్గా అనిపించదు. అండ్ ట్రేసీ ఫైట్స్ని చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు మామ. అండ్ ఆ ఫైట్స్లో వైలెన్స్ కూడా చాలా ఉంటుంది మామ. ఒక ఫైట్లో అయితే హీరో ఒకటి హెడ్ని పేస్ట్ చేసి పడేస్తాడు. రీసెంట్ టైమ్స్లో ఇంత రాగా ఫైట్స్ని చూపించింది ఈ సినిమాలోనే మామ. అండ్ అసలు ఈ సినిమా చుట్టూ అంత హైప్ క్రియేట్ అవడానికి ఇంకో మెయిన్ రీజన్ అంటే జాన్ విక్ ప్రొడ్యూసర్ ఈ 'కిల్' మూవీ రీమేక్ రైట్స్ని పర్చేస్ చేయడం. అండ్ ఈ సినిమా రైట్స్ని హాలీవుడ్ వాళ్ళు కొన్నారు అన్న విషయం మూవీ పబ్లిసిటీకి బాగా యూజ్ అయింది. అండ్ వర్త్ ఈ సినిమా హైప్కి. ఎందుకంటే మనం ఎప్పుడు చూసి కమర్షియల్ ఫిల్మ్స్లా కాకుండా మూవీ చూస్తున్నప్పుడు ఒక డిఫరెంట్ వైబ్ని, సినిమా కంప్లీట్ అయ్యాక ఒక డిఫరెంట్ ఫీల్ని ఇస్తుంది మామ ఈ సినిమా. సో ఫైనల్గా నేను ఏమంటా అంటే ఈ మూవీని ఎంత త్వరగా అయితే అంత త్వరగా చూసి మీకు మీరు ఒక హెల్ప్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు టీమ్ ఫిల్మీ రీజియన్ సైనింగ్ ఆఫ్.